నమస్తే అమ్మాయిలు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అమ్మాయిలు. గోంగూర పచ్చడి లవర్స్కి అయితే ఈ రెసిపీ అండి. గోంగూర ఆకులను అయితే ముందుగా బాగా వాష్ చేసుకుని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఆకు ఎంతైతే క్వాంటిటీ ఉందో ఆ ఆకుకి సరిపడా ఎండుమిరపకాయలు కూడా ఫ్రై చేసుకుని చల్లారాక గోంగూర ఆకులు, ఎండుమిరపకాయలు మిక్సర్ జార్లోకి తీసుకుని చిటికెడు జీలకర్ర, వెల్లుల్లిపాయలు, చింతపండు, ఉప్పు, చిన్న ఉల్లిపాయ వేసుకుని గ్రైండ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేయకండి. 4 to 5 days ఉంటుంది వాటర్ యాడ్ చేయకుండా ఫ్రిడ్జ్లో పెడితే ఈ పచ్చడి. తాలింపు కూడా వేయండి, చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర వేసి తాలింపు పెట్టుకోండి. పచ్చడి అంతా గ్రైండ్ చేసేసుకున్నాక ఉల్లిపాయ చీరుకలు అయితే పచ్చట్లో కలుపుకొని తింటారంట. ఉల్లిపాయలు తగులుతూ ఉంటే టేస్ట్గా ఉంటుందని అయితే చాలామంది చెప్పారు. మీరు ట్రై చేయండి, నేనైతే వేయలేదు. మీరు వింటూనే ఉంటారు కదా అమ్మాయిలు, మన పూర్వీకుల నుంచి కూడా పెద్దవాళ్ళు మన మంత్లీ వచ్చే పీరియడ్స్, మెన్సురేషన్ సైకిల్ని అదొక పాపము, తప్పు, ముట్టుకోకూడదు, పూజ చేయకూడదు, బయటికి రాకూడదు, మంచం మీద కూర్చోకూడదు, ఇలాంటి చాలా రిస్ట్రిక్షన్స్ పాయింట్స్ అన్నీ చెప్తూ ఉన్నారు. మనం వింటూనే పెరిగాము అవన్నీ కూడా. సో ఎక్కడా కూడా ఏ పురాణాల్లో కూడా ఇలా రాసి లేవు అని అయితే నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన వరకు నేను చాలా వీడియోస్ చూశాను, చాలా విన్నాను. ఇది వరకు ఏంటంటే మన పీరియడ్స్ టైంలో హెవీ బ్లీడింగ్ అవుతుంది. ఆ టైంలో మన బాడీ కూడా చాలా వీక్గా ఉంటుంది. మనం పెయిన్ ఫీల్ అవుతాం, బ్యాక్ పెయిన్ కానీ హెవీ పెయిన్ ఫీల్ అవుతాం. హార్ట్ అటాక్ వస్తుంది కదా, ఆ పెయిన్ మీద కూడా ఇది చాలా పెయిన్ అన్నమాట. మెన్సురేషన్ సైకిల్ పెయిన్ అనేది అంత పెయిన్ అంటండి. సో మన హార్మోన్స్ కూడా చాలా చేంజెస్ వస్తాయి. ఆ టైంలో వర్క్ చేయడానికి కూడా మనం చాలా లోగా ఉంటాము. కాబట్టి రెస్ట్ తీసుకోండి. పూజ గట్టా కాకుండా ఆ 3 days ఒక రూమ్లో ఒక మూల కూర్చుని రెస్ట్ తీసుకోండి. అంతేగాని దేవుడి నామ స్మరణ అయితే మనం ఎక్కడా మానమని చెప్పలేదు. ఆ టైంలో కూడా దేవుణ్ణి స్మరించవచ్చు. కానీ పూజించడానికి ఏంటంటే వీక్గా ఉంటాం కాబట్టి నోములు, వ్రతాలు, పూజలు ఆ టైంలో చేసుకోకూడదని అయితే పెట్టారంటండి. ఇది అసలైన కథ. ఇంకోటి ఏంటంటే ఇది వరకు అడవిలో ఉండేవారు కదా, అప్పుడు ఎక్కువ యానిమల్స్ అవి ఉంటాయి. ఈ బ్లీడింగ్ స్మెల్కి అవి ఎక్కడ వచ్చి అటాక్ చేస్తాయో అని ఒక పక్కనైతే కూర్చోబెట్టేవారంట. సో అదొక రీజన్ ఉన్నది. ఇలా చాలా రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ ఉండగా వేరే రీజన్స్ కింద మారిపోయి ఇలా చేసేసారు. ఇదంతా కాదు. సో హ్యాపీగా ఎంజాయ్ చేయండి లైఫ్ని. నాకు తెలిసినంత వరకు నేను చెప్పాను. మీకు తెలిసినవి మీరు కమెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. చాలామంది పీరియడ్స్ టైంలో కూడా ఫాస్ట్ ఫుడ్స్ తింటారు, కూల్ డ్రింక్స్ తీసుకుంటారు. ఇలా కాకుండా గోరువెచ్చని నీళ్ళు, గోరువెచ్చని పాలు, వేడివేడి ఫుడ్, హెల్తీ ఫుడ్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ములగాకు ఫ్రై, ప్యూర్ క్యారెట్ జ్యూస్ కానీ తీసుకుంటే మంచిదంటండి. మనం వీక్నెస్ మీద ఉంటాం కదా, కొంచెం స్ట్రెంగ్త్ అయితే వస్తుంది ఆ టైంలో. ఈ కూల్ డ్రింక్స్ వల్ల, ఫాస్ట్ ఫుడ్స్ వల్ల మన పెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుందంట. ఆ టైంలో మనం డిక్రీజ్ చేసుకోవడానికి చూడాలి కానీ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎందుకు అమ్మాయిలు? ఆ ఒక్క 3 days నోరు కట్టుకుని ఈ హెల్దీ ఫుడ్ తిని చూడండి, మనకే మంచిది కదా. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ప్రేస్ కానీ సోప్స్ కానీ యూస్ చేస్తూ ఉంటారు క్లీనింగ్కి. ఆ టైంలో అవన్నీ కూడా యూస్ చేయడం అంత మంచిది కాదండి. సో ఇట్స్ ఏ న్యాచురల్ థింగ్ అన్నమాట. దాన్ని అలా జరగనివ్వండి. నా ఛానల్